ఈరోజైతే మా స్టోర్ కీపర్ నాకు ఒక్క చోటకే డెలివరీ ఇచ్చాడు. ఇదే అది ట్రోలీ స్టోర్కి. వీళ్ళకు 150 బ్రాంచులు ఉంటాయి. దానికి అది వచ్చేసి దోహాలో ఉంటుంది. దాంట్లో సర్వీసించడానికి వెళ్తున్నాము. కాకపోతే ఇవన్నీ కొంచెం డేట్ తక్కువ ఉన్నటి అవి తీసుకుంటారో తెలియదు. ప్రస్తుతానికైతే లోడ్ చేసుకున్నాను. ఇక్కడి నుంచి బయలుదేరుతాను. ఇదే మా కంపెనీ. చూడండి, ఎదురు కనిపిస్తుంది కదా, ఇదే మా కంపెనీ. ఇది వచ్చేసి పైన బ్రిడ్జ్ ఉంది కదా, 60 నెంబర్ రోడ్డు, షుయేక్ ప్రాంతం. ఇది బాగుంది కదా, బాగుంటుంది. కంపెనీ నుంచి బయలుదేరే ముందు మీకు నేను ఎక్కడికి వెళ్తాను, ఎలా వెళ్తాను, రూట్ కూడా చూపిస్తాను. చూడండి, ఇదే నా దగ్గర ఉన్న యాక్షన్ కెమెరా. దీన్ని నా బండి ముందు పక్క పెట్టేసి మీకు రూట్ కూడా చూపిస్తాను. ఈరోజు దీన్ని ఫస్ట్ టైం ట్రై చేశాను. నా బండి ముందు పక్క పెట్టి ఎలా వెళ్తుంది ఏంటి అనేది చూడడానికి ట్రై చేశాను. నేరుగా అయితే దోహా మగ్జల్ అంటే స్టోర్లు ఉండే ఏరియా దగ్గరికి వెళ్ళాను. చూడండి, ఇదే ఇక్కడ సెక్యూరిటీకి నా బతాకి ఇచ్చేసి లోపలికి ఎంటర్ అయ్యాను. లోపల ఇవన్నీ మొత్తం అన్ని స్టోర్లు ఇవన్నీ. మా కంపెనీ నుంచి డెలివరీ చేయాల్సిన ప్లేస్కి అయితే ఇదే ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికైతే వచ్చేసాను. ఇదే వేర్ హౌస్ దోహాలో ఉంటుంది. ఇక్కడ అన్ని కంపెనీలకు సంబంధించిన మొత్తం స్టోర్లు ఉంటాయి. చూడండి, చాలా పెద్దది ఇది. ఎన్ని కంపెనీలు ఉన్నాయి చూడండి. ఇక్కడ అన్ని కంపెనీలు డెలివరీలు జరుగుతుంటాయి. ఇదైతే ప్రస్తుతానికి 150 బ్రాంచులు ఉన్న ట్రోలీ మార్కెట్. దానికి డెలివరీ ఇవ్వడానికి వచ్చాము ఈరోజు. వాళ్ళకు కువైట్లో మొత్తం 150 బ్రాంచులు ఉన్నాయి ట్రోలీ మార్కెట్కు. వాళ్ళకు మా కంపెనీ నుంచి డెలివరీ ఈరోజు చాక్లెట్లు. లాస్ట్లో లూలు స్టోర్ కూడా ఉంది ఇక్కడ. ఆ లాస్ట్లో ఇదే మొత్తం. ఇది ఒక సందు మాత్రమే. ఇలాంటి 4-5 సందులు ఉన్నాయి ఇక్కడ. ఇంకా కంపెనీలు, చాలా కంపెనీలు ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇది ఒక సందు మాత్రమే మీకు చూపించేది, ఒక సందు మాత్రమే. ఇంకా ఇలాంటి 4 సందులు ఉన్నాయి. మా కంపెనీ నెంబర్ ఎప్పుడైతే వస్తుందో, ఇప్పుడు ఆ బండిలు పెడుతున్నాడు కదా, అలానే పెట్టి మా కంపెనీ సరుకు దించాలి. చూడండి, ఇప్పుడు పెడుతున్నాడు కదా అతను. అలా ఒక్కొక్క షట్టర్ ఉంటుంది. ఆ షట్టర్ దగ్గర బండి పెట్టేసి సరుకు దింపుతుంటారు కంపెనీ వాళ్ళు. మా కంపెనీ నెంబర్ వచ్చినప్పుడు అక్కడ ఇలాగే బండి పెట్టి సరుకు దింపుతాం. ప్రస్తుతానికైతే ఇప్పుడే వచ్చాను కదా, కొంచెం టైం పడుతుంది మా బండి పెట్టడానికి. తర్వాత పెట్టి సరుకు దింపేది కూడా చూపిస్తాను. ఎదురు కనిపిస్తుంది కదా, 5వ నెంబరు బండి అక్కడ పెట్టమన్నారు. ప్రస్తుతానికైతే అక్కడ ఒక బండి ఉంది. అది తీసిన తర్వాత మా బండి పెట్టి సరుకు దించాలి. సరుకు అయితే దించును. చూడండి, వేర్ హౌస్ ఎలా ఉందో లోపల. దోహా వేర్ హౌస్ ఇది. అలా అని చూస్తే నన్ను అరుస్తారు, వీడియో తీయకూడదు ఇక్కడ. వేర్ హౌస్ ఇదే, దోహా వేర్ హౌస్ ట్రోలీ.